ఉంది. అద్భుతాలు లేవా? ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్వస్థతలు జరగవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతాలు జరగవచ్చు. కానీ యేసు ప్రభువారు అది గ్యారంటీ ఇవ్వలా. కానీ ఆయన గ్యారంటీ ఇచ్చింది ఏంటి చెప్పమంటారా? గ్యారంటీగా మాత్రం ఒకటి జరుగుద్ది. ఏంటి తెలుసా? మీరు నన్ను వెంబడిస్తే మీరు వచ్చేటప్పుడు వడ్రం కూడా దగ్గరికి వెళ్ళండి. ఎందుకు సార్? వెళ్ళి మీ సైజ్ ఇచ్చి ఓ సమాధి పెట్టి తయారు చేసుకోండి. అప్పుడే ఎందుకయ్యా? అప్పుడే అన్నది ఎప్పుడైనా పోవచ్చు. నువ్వు నన్ను వెంబడిస్తూ మొదలు పెట్టావుగా, అందుకని అది రెడీ చేసుకుంటే సేఫ్. నేను సమాధి పెట్టి అనే మాట మీకు ఎందుకన్నానంటే, బైబిల్లో సమాధి పెట్టి అనే మాట లేదు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే సిలువను ఎత్తుకొని రండి అని. సిలువ అంటే మనకు అర్థం కాదు భారతీయులకి, మనకు అర్థమయ్యేది సమాధి పెట్టి. అందుకనే సమాధి పెట్టి వాడు తయారు చేసుకొని నన్ను వెంబడించండి. అది పెట్టి మీతోనే ఉంటే మంచిది. మీకు ఈ సూట్ కేసులు చక్రాలతో వస్తున్నాయి కదా, అలాగ సమాధి పెట్టి 2 చక్రాలు పెట్టించుకొని లాక్కుంటారండి. ఎవడైనా ఎందుకయ్యా సమాధి పెట్టి అంటే ఎప్పుడైనా పోవచ్చు సార్, అందుకే తెచ్చుకుంటున్నాను నన్ను. దానికి నువ్వు రెడీ అయితే నన్ను వెంబడించు. అది యేసు ప్రభు వారి గ్యారంటీగా చెప్పింది. సార్ మరి అసలు ఎందుకండి యేసు ప్రభు దగ్గరకు వచ్చేది? ఏంటండి మనకు వచ్చేది అని అంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఇస్తాను అంటున్నాడు. అది ఉంటుందో లేదో మనకు తెలియదు, చాలా వాస్తవికంగా మాడతాం. కానీ మీరెందుకు సార్ యేసు ప్రభు దగ్గరకు వచ్చారంటే, బయట నాకు సుఖం ఉందా అంటే అంత లేదు, బయట నీకు లాభం ఉందా అంటే అంత లేదు. మరి ఎందుకు సార్ వెంబడిస్తున్నారంటే, ప్రపంచము ఇవ్వలేనటువంటి షలోం నాకు యేసయ్య ఇచ్చాడు. అది నా గుండెల్లో ఉన్నది. డబ్బుండి అసంతృప్తిలో జీవించిన వాళ్ళని చూశాను. హోదా ఉండి ఎప్పుడు పోద్దాం అనే భయభ్రాంతులతో జీవించే వాళ్ళని చూశాను. విజయాన్ని సాధించి ఏడ్చే వాళ్ళని చూశాను. అయితే గుండె లోతుల్లో ఇవేమీ లేకపోయినా సంతోషము, సమాధానము, శాంతి దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బైబిల్ వివరించిన మాట ఏంటి తెలుసా? ప్రపంచానికి అర్థం కానటువంటి సమాధానాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అది గ్యారంటీ. ఆ సమాధానాన్ని బట్టి నేను ఒక్క మాట చెప్పగలను. ఈ సమాధానం కలిగిన వ్యక్తిగా నేను చచ్చిపోతే అదే సమాధాన సంతోష లోకంలోకి వెళ్తాననే గ్యారంటీ నాకుంది. దాట్స్ వెరీ మచ్ షూర్. బయట అంత గ్యారంటీ దేనికి మనకి లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నుంచి నేను ఒక క్యారెక్టర్ని చూపిస్తాను. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క జీవితం 2 భాగాలుగా